ఏ థ్యాంక్స్ నివేద, నా ప్రేమను బతికించినందుకు. నీ ప్రేమ కాదు, మన ప్రేమ. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈరోజు ఈ ప్రపంచం నాకు కొత్తగా కనిపిస్తుంది. నీకే కాదు, ఈ ప్రపంచం నాకు కూడా కొత్తగా కనిపిస్తుంది. నా ప్రేమను ఒప్పుకున్న విషయం తెలియగానే అంతా మర్చిపోయాను. అవును, నువ్వంతా మర్చిపోయావు. మర్చిపోయానా? జీవితాంతం ఇలానే ఉండాలని. అభిరామ్, అభిరామ్, ఎంతసేపని బాధపడతావు? వెళ్ళి ఆ ఎస్ఐని అడుగుదాం కదా, మన నివేదన ఎందుకు చంపాడో. మనం ఇలాగే వదిలేస్తే మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. పద అవి, పద, ఆలస్యం చేయకు. రేయ్, మనం వెళ్ళి అడగగానే ఎస్ఐ నేనే చంపానని ఒప్పుకుంటాడా? వాడు కాకపోతే ఇంకెవరు చంపుంటారు? ఇక్కడ ఉన్నది వాళ్ళు మనమే, వేరే వాళ్ళు వచ్చి చంపే అవకాశమే లేదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ వాళ్ళే చంపారని అనడానికి మన దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. ఏ క్షణాన్ని అడవిలో అడుగు పెట్టామో గానీ ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉన్నారు. మనం చనిపోకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఏంటది? మనమే ఆ పోలీసుని చంపేద్దాం. రేయ్, నీకైనా పిచ్చి పట్టిందా? మనం పోలీసులను చంపడం ఏంటి? మనం పోలీసుని చంపకపోతే వాళ్ళే మనల్ని చంపేస్తారు. అభిరామ్, నాకు ధ్రువం చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అనిపిస్తుందా? పోలీసులను చంపితే ఏమవుతుందో తెలుసా? తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. ఎక్కడేస్తే ఏంటి, ప్రాణాలతో ఉంటాం కదా. ప్రాణాలతో ఉంటే చాలు. అక్కడ ప్రాణాలతో ఉంటామని గ్యారంటీ ఏంటి? ఆ తర్వాత మనల్ని ఉరి తీయచ్చు, లేదంటే ఇక్కడ తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయొచ్చు. అబ్బో, అదీ నిజమే. మరి మనకు ఇంకో దారి లేదా? ఉంది, ఈ అడవిల నుంచి పారిపోవడమే. నా నివేదనని ఎవరు చంపారో తెలుసుకున్నాకే నేను ఈ అడవిల నుంచి బయటికి వెళ్ళేది. వెళ్తే అందరం కలిసే వెళ్దాం. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే చస్తే అందరం కలిసే చద్దాం అన్నట్టుంది. ధ్రువన్, కాసేపు సైలెంట్ ఉండు. అబ్బా, ఆ? ఏంట్రా ఈ చెట్టులో మీటింగ్ పెట్టారు? కొంప తీసి పారిపోదాం అనుకుంటారా? మా కానిస్టేబుల్ సరే, వాళ్ళ గురించి మాకేం తెలుసు? మీకు తెలీదా? వాళ్ళని కూడా చంపేశారా? మా ఫ్రెండ్ నివేద చనిపోయిందని మేము బాధలో ఉంటే మీకు నవ్వొస్తుందా? మీ వాళ్ళని చంపింది మీరే కదా, మళ్ళీ బాధపడటం ఎందుకు? మా ఫ్రెండ్స్ని మేమెందుకు చంపుకుంటాం? మరి ఎవరు చంపుంటారు? అదే తెలియక ఆలోచిస్తూ కూర్చున్నాం. మీ వాళ్ళు ఎలా చచ్చారో తెలీదు, మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఇక్కడుండి ఏం చేస్తున్నారా? డబ్బు మీద ఆశతో ఓటాలు తగ్గించాలని మీ వాళ్ళని మీరే చంపేసుంటారు. డబ్బు కోసం మనుషులను చంపేంత దిగజారిపోలేదు సార్ మేము. అబ్బచ్చా, నీకే సంబంధం లేకుంటే అవ్వజీరిని, విశ్వాని, నివేదని ఈ అడవిలో ఉన్న దెయ్యాలు చంపుంటాయా? ఇక్కడ మాతో పాటు మీరు కూడా ఉన్నారు, మీరు చంపి ఉండొచ్చు కదా. నేను ఇదివరకే చెప్పాను, దొంగతనంగా చంపే అవసరం నాకు లేదని. మీరు మేము కాకుండా ఇంక ఈ అడవిలో ఎవరైనా ఉండుంటారా? ఉండే ఛాన్సే లేదు. ఒకవేళ ఉండుంటే? ఉంటే మీతో పాటు వాళ్ళు చేస్తారు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూసొస్తాను. కానిస్టేబుల్, సార్. మన వాళ్ళు ఎక్కడ ఉండుంటారు. నువ్వు అటువైపు వెతుకు, నేను ఇటువైపు వెళ్తా. ఓకే సార్.
మన వాళ్ళు ఏమైనా కనబడ్డారా? లేదు సార్. ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సార్, ఆ చనిపోయిన వాళ్ళని ఏం చేశారు? ఈ అడవిలోనే పాతిపెట్టుంటారు. ఏ శవాలతో సెల్ఫీ దిగుతావా? మన వాళ్ళని కూడా చంపి ఆ శవాలతో పాతి పెట్టుండొచ్చు కదా సార్ అని ఒక చిన్న డౌట్. ఛాన్స్ అయితే ఉంది. ముందు ఆ శవాలను ఎక్కడ పాతి పెట్టారో చూద్దాం పద. ఓకే సార్.